బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ రాత్రికి చంద్రగ్రహణం. భాద్రపద పౌర్ణమి, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటూ జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంటే బ్లడ్ మూన్ అంటోంది ఖగోళ శాస్త్రం. బ్లడ్ మూన్ గా ఎరుపు రంగులో కనిపించబోతున్నాడు చంద్రుడు ఈరోజు. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుందంటూ ఇటు జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంది. ఆ నేపథ్యం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు గ్రహణం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగబోతోంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం. దేశమంతటా కనిపించబోతోంది ఈ గ్రహణం. ఈ నేపథ్యంలో ఈ గ్రహణం ఇంపాక్ట్ ఉంటుందా? మరి ముఖ్యంగా ఈ గ్రహణం ఎలా ఏర్పడుతోంది? రక్త చంద్రుడు అని చెప్పి ఎందుకు అంటున్నారు? బ్లడ్ మూన్ అని ఎందుకు పిలవడం జరుగుతోంది? నిజంగా చంద్రుడు అంత ఆ కలర్లో కనిపిస్తాడా? ఎందుకు రక్తమయంగా, అంటే ఆ కలర్గా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎందుకు రక్త చంద్రుడు అంటున్నారు? రెడ్ మూన్ అనొచ్చు కదా, కానీ బ్లడ్ మూన్ అని ఎందుకు అంటున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సైంటిఫిక్గా దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎలా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది, దీని తర్వాత జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, మరి ముఖ్యంగా ఇటు ఖగోళ శాస్త్రం ఇదొక అద్భుతం అంటోంది. ఇది గగనంలో వీక్షించాల్సిన, మరి ముఖ్యంగా అంతరిక్షంలో జరుగుతున్న ఒక అద్భుతమైన ఘట్టం అంటోంది. అసలు ఏంటి అద్భుత ఘట్టం, ఏం జరగబోతుంది ఈరోజు రాత్రికి? చాలా రోజుల తర్వాత ఏర్పడుతున్న బ్లడ్ మూన్గా చెప్తున్న సందర్భం నిజంగా చాలా రోజుల తర్వాతేనా, లేకపోతే ప్రతి ఏడాది సంభవిస్తుందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ ఆర్టీవీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఏంటిది బ్లడ్ మూన్? ఏంటి, ఎందుకు బ్లడ్ మూన్ చుట్టూతా ఇంత చర్చ జరుగుతోంది? నిజంగా చంద్రుడు రక్తపు రంగులో కనిపిస్తాడా, లేకపోతే చంద్రుడికి ఏమైనా గాయం అవుతుందా? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్. మేబీ అది హాక్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అసలు ఏంటి బ్లడ్ మూన్? నిజంగా చంద్రుడికి ఏమైనా రక్తపు మరకలు అంటే అవకాశం లాంటిది, గాయం అలాంటిదా, లేకపోతే ఆ రంగులో కనిపిస్తాడా? ఎందుకు ఈ చర్చ? అందరికి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, దీనివల్ల ఇది నార్మల్ గా జరిగే పరిణామం అండి. అంటే అంతరిక్ష శాస్త్రంలో నార్మల్ గా ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి అకరెన్సెస్, చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు జరుగుతుంటాయి. ఇది వెరీ కామన్. కాకపోతే ఏంటంటే, ఇది మనకు దీని వెనకాల ఉన్న హిస్టరీ వెళ్తే గనక చాలా మందికి బిఫోర్, అంటే అది ఒక మిత్ లాగా, ఒక సూపర్ స్టిషన్, అంటే ఒక మూఢనమ్మకం లాగా ఎలా మారింది అనే దానికంటే ముందు కూడా యాక్చువల్ గా ఎందుకు రెడ్ కలర్ లో కనపడుతుంది అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం దాని గురించి బయటపడవచ్చు. సో ఏమైతుందంటే, యాక్చువల్ గా మీరు చూస్తే ఇప్పుడు మనకి చంద్రుడికి తన ఓన్ లైట్ ఉన్నదండి. అది సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, సూర్యకాంతిని అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. మీరు గ్రహాలకు కూడా సొంత లైట్ ఉండదు. అవన్నీ సన్ లైట్, అంటే సూర్యరశ్మినే మళ్ళీ సూర్యకాంతినే అవన్నీ వెనకకు పంపించడం వల్ల మనకు కనబడుతుంటాయి అనమాట. సో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇలా ఈ చంద్రుడు ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు, ఈ భాగం అంటే ఈ హాఫ్ అనేది సూర్యకాంతితో ఉండడం వల్ల మనకు హాఫ్ మూన్ లాగా కనబడతాడు. ద సేమ్ టైం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ హాఫ్ ఈ సైడ్, అప్పుడు ఈ హాఫ్ కనబడుతుంది అనమాట. మీరు గమనించుకుంటారు. అదే ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా చంద్రుడి బ్యాక్ సైడ్ లైట్ పడుతుంది, కానీ మన సైడ్ లైట్ పడదు కాబట్టి మనకు కనబడదు. దాన్ని అమావాస్య అనుకుంటాం అనమాట. న్యూ మూన్, దాన్ని మనం ఖగోళ శాస్త్రంలో న్యూ మూన్, లేదంటే నో మూన్, లేదంటే ఈ తెలుగులో అయితే అమావాస్య అని అనుకుంటాము. సో మీరు ఒక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా భూమి చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు మరి భూమి వెనకాలకు వెళ్తుంది కదా ఒక్కొక్కసారి చంద్రుడు. వెనకాలకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మనకు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది, రైట్? అయితే ప్రతి పౌర్ణమి టు పౌర్ణమి ఇక్కడికి వచ్చినప్పుడు పౌర్ణమి కదండి, ఫుల్ లైట్ పడుతుంది కదా, దాన్ని పౌర్ణమి అంటాము. అంటే పౌర్ణమికి ప్రతిసారి గ్రహణం రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే, ఈ చంద్రుడు తిరిగే కక్ష ఏదైతే ఉందో అది ఇలా ఈ లైన్ లో ఎగ్జాక్ట్లీ ఉండదండి, కొంచెం క్రాస్ లో ఉంటుంది, రైట్? 5 degrees లో ఉండడం వల్ల ఐదర్ అది భూమి పై భాగంలో లేదంటే కింది భాగంలో ఇలా వస్తుంది, లేదంటే ఇలా వెళ్ళిపోతుంది. అంటే భూమికి పర్ఫెక్ట్ బ్యాక్ సైడ్ రాదనమాట. కాకపోతే ఏంటంటే, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, సూర్యుడు కూడా అంతరిక్షంలో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే గనక సంవత్సరానికి 3-4 సార్లు మాత్రమే వారి లైన్ లో వస్తాయి అనమాట. అలైన్మెంట్ అంటారు. సో అలా అలైన్మెంట్ వచ్చినప్పుడు మనకి ఈ గ్రహణాలు అనేటివి ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు మనం చంద్రగ్రహణం చూసుకుంటే గనక ఇలా వచ్చి ఇప్పుడు భూమి వెనకాలకు వస్తుంది అనమాట. అంటే భూమి పైన, భూమి నీడ చంద్రుడి పైన పడుతుంది, అంటే భూమి వెనకాలకు పడుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు చాలా మందికి ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే మనం నైట్ సైడ్ లో ఉన్నాం కదా, మరి చంద్రుడు ఎలా కనబడుతున్నాడు అంటే సన్లైట్ సూర్యకాంతి పడట్లేదు,
సార్ రెడ్ గా ఎందుకు మారుతున్నాడు, అసలు ఎందుకు ఫస్ట్ ఎందుకు కనబడుతుంది బేసికల్ గా, ఎందుకంటే మనం నీడలో ఉన్నాం కదా. చాలా మందికి ఈ విషయం తెలియదు. యాక్చువల్ గా ఏమైతుందంటే మన సూర్యకాంతి అనేది యాక్చువల్ గా వైట్ లైట్ అంట. అది మన మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలా చూస్తాం కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉంటాడు కదా, కానీ వైట్ కలర్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కలర్స్. అంటే దానిలో ఒక 7 కలర్స్ ఉంటాయి. రెయిన్బో చూసుంటాం మనం, ఇంద్రధనస్సులో మనకు విబ్జియోర్ అనే కలర్స్ ఉంటాయి. సో వైలెట్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఇంద్రధనస్సు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏమైతుందంటే మన భూమి చుట్టూ ఒక లేయర్, మన వాతావరణం అనేది ఉంటుంది. ఆ వాతావరణంలో డిఫరెంట్ మాలిక్యూల్స్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్, డస్ట్, స్మోక్ ఇవన్నీ ఉంటాయి. అవి ఈ వైట్ లైట్ ని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు సూర్యాస్తమయం లేదంటే మార్నింగ్ సూర్యోదయం ఈ రెండు చూసినప్పుడు సూర్యుడు కంప్లీట్ గా మీకు ఆరెంజ్ కలర్ లో కనబడతాడు. అవును అవును. ఎందుకు కనబడతాడంటే ఆ వచ్చే సన్ లైట్ నుంచి వచ్చే దాన్ని ఈ బ్లూ లైట్, ఆ ఇంద్రధనస్సులో ఉన్న ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అదంతా విచ్ఛిన్నం అయిపోతుంది ఈ ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్ తీసుకొని. ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది మన భూమిపై. అలాంటప్పుడు మనం ఏం చూస్తాము, ఆ ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో చూస్తాము సూర్యాస్తమయం. సేమ్ వే మనకు ఈ చంద్రగ్రహణంలో ఏమైతుందంటే భూమి వెనకాల చంద్రుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన భూమి యొక్క వాతావరణంలో బ్లూ లైట్ ఏదైతే ఉందో ఆ బ్లూ తరంగాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది. మరి వచ్చినప్పుడు అది ఓన్లీ రావడమే కాకుండా ఇంకొక అమేజింగ్ థింగ్ జరుగుతుంది. ఏమైతుందంటే ఆ లైట్ వచ్చే లైట్ ఏదో దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది మన వాతావరణంలోకి వచ్చాక. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అంటే లైట్ కు ఉన్న స్వభావం అండి అది. ఇప్పుడు మీరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ లో, ఒక గాజు గ్లాస్ లో వాటర్ వేసి ఒక చిన్న స్ట్రా వేస్తే మీకు స్ట్రా ఈ కనబడేది ఒక కనబడుతుంది, ఆ స్ట్రా వేరేలా కనబడుతుంది బయట వాటర్. అంటే స్ట్రా నుంచి వచ్చే ఆ నీటి నుంచి వచ్చే మళ్ళీ ఎయిర్ లోకి ఎంటర్ అవుతుంది కదా లైట్ మనకు కళ్ళకి వచ్చేటప్పుడు, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల మనకు ఆ డిస్టార్షన్ కనబడుతుంది. ది సేమ్ వే మన వాతావరణంలో ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆ వచ్చే లైట్ ని ఆ బ్లూ లైట్ స్కాటర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రెడ్ లైట్ ని ఇలా బెండ్ చేస్తుంది అనమాట మూన్ వైపు. ఓన్లీ రెడ్ లైట్, ఆ రెడ్ లైట్ బెండ్ అయిన లైట్ ఈ బ్యూటిఫుల్ చంద్రగ్రహణం రెడ్ లో ఉండడానికి కాపర్ బ్రౌన్, కాపర్ రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ గా కనబడుతుంది. యాక్చువల్ గా దానికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అది. చాలా మందికి తెలియదు. ఎందుకంటే భూమి అడ్డం వచ్చినప్పుడు అసలు చంద్రుడు ఎలా కనబడుతున్నాడు, కనబడద్దు కదా, చీకట్లో ఏం కనబడద్దు కదా, లైట్ బెండ్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ రీజన్ యాక్చువల్ గా గ్రహణానికి. సో దీని ఇంకా సో ఇన్ని నిమిషాలు రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ నీడలో ఎంతసేపు గడుపుతుంది ఆ చంద్రుడు తిరిగేటప్పుడు అనేది వివిధ రకాల అంశాలపై డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష ఏదైతుందో అది పర్ఫెక్ట్ గా సర్కిల్ లాగా ఉండదండి. అది అది దాన్ని ఏమంటారంటే ఇట్లా ఎగ్ షేప్ లో ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. అంటే భూమి నీడ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గోడకి మీరు చిన్నప్పుడు మీ బెడ్రూమ్లలో కానీ జనరల్ గా మీరు పిల్లలతో ఆడుకున్నప్పుడు గోడ పైన చేతి పెట్టి టార్చ్ లైట్ ఫోన్ ఆన్ చేస్తే మీకు ఈ టార్చ్ లైట్ దీని దగ్గరకు వచ్చిన కొద్దీ ఆ నీడ అనేది సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే మీకు లైట్ సోర్స్ అనేది దూరంగా దగ్గరగా వచ్చినప్పుడు మీ షాడో గోడ పైన పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు జరిగేది అంత ఎందుకు ఉందంటే మనకు సన్ దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు బేసికల్ గా సన్ దూరంగా ఉంటుంది. దూరంగా ఉండడం వల్ల ఆ భూమి షాడో అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ షాడోలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ గ్రహణం అనేది అన్ని గంటలు అనేది మనకు వస్తుంది అనమాట. బేసికల్ గా సంపూర్ణంగా దాని నీడలో మనకు సుమారు 82 నిమిషాలు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఎక్లిప్సెస్ ఇది వస్తుంది అనమాట. టోటల్ గా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు ఆ భూమి వెనక నిలబడి చూడండి సూర్యుడిని. ఒక ప్లేస్ లో సూర్యుడు కనబడాడు, కొంచెం పైకి వెళ్ళిన కొద్దీ సూర్యుడు కొంచెం 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 హాఫ్ డిస్క్ ఫుల్, దాని తర్వాత ఫుల్ కనబడతాడు. మీకు అర్థమై ఉంటుంది. సో దీనికి సగం కనబడేదాన్ని పార్షియల్ అంటే పాక్షికంగా, మొత్తం దాని వెనకాల ఉన్నదాన్ని సంపూర్ణంగా ఉండేది మనకు 82 నిమిషాలు ఉంటుంది అనమాట ఈ గ్రహణంలో. రైట్. అంటే ఈ బ్లడ్ మూన్ అంటూ ఉంటాం, దాంతో బ్లూ మూన్ అంటూ ఉంటాం. ఏంటి ఇన్ని పేర్లు ఎందుకు? ఎందుకంటే ఒకటే జ్యోతిష్య శాస్త్రం వాళ్ళు ఏమంటారు, లేదు ఒకటే గ్రహణం అంటారు, మాకు వాటితో సంబంధం లేదు అనేది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఎందుకు ఇన్ని పేర్లు? అదే చంద్రుడు, అదే సూర్యుడు, అదే భూమి, బట్ ఎందుకని? అంటే కలర్స్ చేంజ్ అవుతుందా, దాన్ని బట్టి ఉంటుంది అంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి. బేసికల్ గా ఏంటంటే చంద్రుడు కలర్స్ చేంజ్ అవ్వడు.
సో బేసికల్ గా ఏంటంటే మనము ఇప్పుడు ఇంతకు చెప్పాను, అంటే మనకు బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోయి మనకు బేసికల్ గా రెడ్ లైట్ పడడం వల్ల, రెడ్ గా మారిపోవడం వల్ల, దాని బ్లడ్ కలర్ గా ఉండడం వల్ల బ్లడ్ మూన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అట్లాగే మనకు హార్వెస్ట్ మూన్ అంటారు, పింక్ మూన్ అంటారు, బ్లూ మూన్ అంటారు. బ్లూ మూన్ అంటే దానిలో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఒక సామెత అనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఒకే నెల ఒకే దాంట్లో మనకు 4 పౌర్ణమిలు వస్తే కనుక వర్ణిస్తారు అనమాట. అకేషనల్ గా వస్తుంది కాబట్టి, అంటే ఎప్పుడు రేర్ గా జరగదని, ఎప్పుడు అమావాస్యకు ఒకసారి, పుణ్యానికి ఒకసారి అని చెప్పేసి తెలుగులో కూడా అంటుంటూ ఉన్నాయి కదా జనరల్ గా. అట్లా అదొక సామెత అనమాట, వన్స్ ఇన్ బ్లూ మూన్. అంటే బ్లూ మూన్ కాదు, కానీ బ్లూ మూన్, పింక్ మూన్ జనరల్ గా కలర్స్ అంటే అంటే ఇది చెప్పాను. అది ఏంటంటే ఇదంతా ఎఫెక్ట్ ఏంటంటే అర్త్ సన్ లైట్ ఎర్త్ వైపు వెళ్ళేటప్పుడు మనం సన్ లైట్ చంద్రుడి మీద పడుతుంది, చంద్రుని లైట్ భూమి పైకి వస్తుంది, భూమి పైకి వచ్చేటప్పుడు భూమి పైన వాతావరణం ఏదైతే ఉందో దానిలో ఉన్న మాలిక్యూల్స్, ఆక్సిజన్, డస్ట్, స్మోక్, ఈ వోల్కానోస్, అగ్నిపర్వతాల నుంచి వెలువడిన స్మోక్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి మన వాతావరణంలో. ఆ టైంలో ఆ ప్రదేశంలో మనకు ఎట్లా అది చంద్రుడు ఏ యాంగిల్లో మన ఆ లైట్ అక్కడ నుంచి వస్తుంది, ఆ వాతావరణంలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయన్న దాన్ని బట్టి మనకు ఆ కలర్ అనేది కనబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర ఒక 3 ఫిల్మ్స్ ఉన్నాయండి అనుకోండి, ఇట్లా బ్లూ, రెడ్, ఎల్లో, ఏదైతే మీరు ఒక వైట్ సూర్యుని చూస్తే కనుక ఏ ఫిల్మ్ పెడితే ఆ ఫిల్మ్ కనబడుతుంది, కలర్ లో కనబడుతుంది సూర్యుడు. అవును, ఆమెకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పాను చిన్నప్పుడు మనం ఫిల్మ్స్ తో ఆడుకుంటున్నాం. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, కలర్ పెట్టి సూర్యుని చూస్తే ఎస్ నాకు పింక్ కలర్ లో కనిపిస్తున్నాడు, నాకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాడు, నాకు ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాడు అని చెప్పి కళ్ళద్దాలు వచ్చేవి మనకి, రంగురంగుల కళ్ళద్దాలు చిన్నప్పుడు. అదే అన్నమాట. సో అలా అన్నమాట, అంటే భూమి వాతావరణం అనేది అలా పనిచేస్తుంది బేసికల్. అలా పనిచేయడం వల్ల లైట్ కున్న స్వభావం, అది వాతావరణంలోని మౌలిక అణువులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఏది ఫిల్టర్ అయిపోతుంది అన్న దాన్ని బట్టి మనకు కనిపించే విధానం అని ఉంటుంది. బట్ చంద్రుడు అనేవాడు కలర్ చేంజ్ అవ్వదు బేసికల్. ఓకే, బట్ ఇక్కడ నుంచి బహుశా ఇది చాలా మందికి చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. అరౌండ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ దాదాపుగా 200 మంది లైవ్ లో వాచ్ చేస్తున్నారు ఈ లైవ్ ని. సో చాలా మంది చిన్నపిల్లలకు వచ్చే క్వశ్చన్ కావచ్చు, లేదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెప్పాల్సిన సందర్భం కావచ్చు. చాలా ఒక ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ సే, అది మిత్ అంటారా కాదా అనేది పక్కన పెడితే, ఈ గ్రహణం అందరూ చూడొచ్చా? అసలు గ్రహణాలనే సాధారణంగా చూడొచ్చా? లేకపోతే రెడ్ మూన్ కావచ్చు, లేకపోతే బ్లడ్ మూన్ కావచ్చు, వీటిని నేక్డ్ అయితే చూడొచ్చా? సాధారణ కళ్ళతో చూడొచ్చా? లేకపోతే టెలిస్కోప్ సాయంతో చూడాలి? చూస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది డైరెక్ట్ గా చూస్తే? దాని గురించి క్లారిటీ ఇస్తారా? దీన్ని యాక్చువల్గా మన కళ్ళతోనే డైరెక్ట్ చూస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం అంటే సూర్యునికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సో ఇప్పుడు సగం సూర్యునికి మనం చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఏంటంటే మనం జనరల్ గా సన్ లైట్ ని చూడలేము, మన కళ్ళు మూసేసుకుంటాం. మనకు ఐస్ కున్న స్వభావం అది, మన కళ్ళకున్న ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా కళ్ళు క్లోజ్ అయిపోతాయి, మనం సూర్యుని చూడలేము, చిన్న చేసేస్తాం. అవును. బట్ ఏంటంటే సూర్యగ్రహణం అప్పుడు ఏంటంటే సూర్యునికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఏమైతుందంటే మనము ఆ ఒక వండర్ఫుల్ ఈవెంట్ ని మనం అట్లనే చూస్తూ ఉంటాము. సో ఆ రిమైనింగ్ యూవీ రేస్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, సూర్యుడి నుంచి చాలా యూవీ రేస్ ఉంటాయి, కళ్ళలో పడి మన రెటీనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సూర్యగ్రహణం. కానీ చంద్రగ్రహణం మీకు సింపుల్ గా ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఇలా బెండ్ అయ్యి దాని నుంచి ఫిల్టర్ అయిపోయి బ్యూటిఫుల్ గా ఇలా పెయింట్ వేసినట్టు కనబడుతుంది. కాబట్టి మన కళ్ళతోనే డైరెక్ట్ గా చూస్తే ఆ అద్భుతాన్ని మనం వీక్షించే అవకాశం ఉంటుంది. దీనిలో ఏ హాని ఉండదండి. యాక్చువల్ గా చూడకపోతేనే చాలా మంది పిల్లల్లో ఆ సైంటిఫిక్ క్యూరియాసిటీ, శాస్త్రీయంగా ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మిస్ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంకొక స్టెప్ వెళ్ళి ముందరికి మాట్లాడితే మనం అంటే ఈ మిత్ అంటే చూడొద్దు, స్నానం చేయాలి, తినొద్దు, ఇవన్నీ యాక్చువల్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? అదే నేను అర్థం అనుకుంటుంది అది. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, లైట్స్ కాస్త బెండ్ అవుతాయి, ఆ లైట్స్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మేబీ వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఫుడ్ ఇబ్బంది అవ్వడం, లేకపోతే ఫుడ్ తినకూడదు, ఆ ఆహారం మీద డ్యామేజ్ అవ్వడం, ఇవేమైనా ఉంటాయి? నిజంగా ఉంటుందా? ఏది ఉండదండి బేసికల్ గా. అదే యాక్చువల్ గా మీరు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన చంద్రగ్రహణము అసలు ఏం జరుగుతుంది అనేది అనమాట. మన ఒక హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఏం జరుగుతుంది అని తెలుసుకునే దాని బదులు భయంలో ఎక్కువ బతికేస్తుంటాం మనం బేసికల్ గా. సో ఏదైనా జరిగిపోతుంది కావచ్చు, ఎవరైనా ఒకటి చెప్తే, ఇప్పుడు చాలా మంది అనొద్దు కానీ దేవుని దగ్గర మొక్కేది ఎందుకండి, చాలా నాకేం కావద్దు దేవుడు శిక్షిస్తాడనే భయంతోనే అట్లా ఉంటారు జనరల్ గా చెప్పాలంటే. కానీ యాక్చువల్ గా ఆధ్యాత్మికంగా మన స్పిరిచువాలిటీకి మన ఉన్న దేవుళ్ళ మీనింగ్ కానీ, అంటే ఇప్పుడు వినాయకుడు అంటే అక్కడ కూర్చొని పైన కూర్చొని మనం చూసేవాడు కాదు. వినాయకుడు మీన్స్ అది విజ్డమ్ కి, మనం ఒక అపారమైన తెలివితేటలు నేర్చుకోవాలి, అపారంగా ఒక మూషిక వాహనం అంటారు, అంటే ఎంత ఎదిగినా గానీ సింపుల్ గా ఉండాలనే బతికేదానికి ఏన్షియంట్ పీపుల్ దాన్ని క్రియేట్ చేసి
ప్రతి వినాయకునికి మనం గుర్తు చేసుకునేలాగా మన జీవితంలో ముందరికి ఎలా వెళ్ళాలి అనే దాన్ని గుర్తు చేసుకునేలాగా యాక్చువల్లీ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడేం చేస్తున్నామండి మనం, అంటే ఈ 9 రోజులలో మన జీవితాల్లో ఎంతమంది మార్చుకున్నారు అంటే జీవితంలో ముందరికి వెళ్ళాలి, బిజినెస్ లో కానీ వాళ్ళ వ్యక్తిగత రిలేషన్షిప్స్ లో కానీ ఎలా ముందరికి వెళ్ళాలి, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి బేసికల్ గా అది. సో అంటే ఇవన్నీ అప్పుడు అలా క్రియేట్ చేయబడిన వాటిని చాలా మిస్లీడ్ అయిపోయి చాలా రకాలుగా దీన్ని యాడ్ చేసుకుంటున్నాం అండి మనం బేసికల్ గా. అంటే బహుశా ఇది రెగ్యులర్ గా చాలా మందికి వచ్చే క్వశ్చన్, ఆ ఫుడ్ అనేది దోషం అయిపోతుంది, ఆ ఫుడ్ తినకూడదు, ఫుడ్ పాడైపోతుంది, మరి ముఖ్యంగా గ్రహణం నుంచి వచ్చే రేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి ఫుడ్ మీద అనేది చాలా సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో ఏమంటుంది సైన్స్, ఏముంటుంది? సైన్స్ పరంగా యాక్చువల్ గా ఏ హాని ఉండదండి బేసికల్ గా. అంటే ఇవన్నీ ఇక్కడ నుంచి మనకు ఈ అంటే రేస్ గానీ అది గానీ ఇదంతా ఏంటంటే జనరల్ గా చెప్పాలంటే అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. నేను కూడా ఒక విషయం చెప్తే ఏంటంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలేదు, ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. కానీ నేను కూడా ఒక భయం సృష్టించాను అనుకోండి, నా మాట చాలా మంది వింటారు, నా యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది వస్తారు, నాకు బిజినెస్ అవుతుంది, నేను ఒక సెలబ్రిటీ జనరల్ గా చెప్పాలంటే. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఆదిమ మానవుల కాలం నుంచి మనం వచ్చామనుకోండి. ఇప్పుడు క్రిస్టఫర్ కొలంబస్ ఉన్నాడు స్పెయిన్ లో, తను ఉన్న క్రిస్టఫర్ కొలంబస్ ఎక్స్ప్లోరర్, తను అంతర్జాతీయంగా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకు బంగారం ఉందో అంత ప్లేసెస్ ని నౌకలో వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు మిలిటరీ ద్వారా వచ్చి ప్రపంచం మొత్తం కాలనైజ్ చేసి ఆంగ్లేయులు అంతా దోచుకున్నారు, ఇదందరికీ తెలిసిందే. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక వ్యవస్థ మనం ఒక బ్లైండ్ గా బిలీవ్ చేస్తే ఏమవుతుందని చెప్తాను. సో అలా ఆ క్రమంలో క్రిస్టఫర్ కొలంబస్ అనేవాడు ఒక ఐలాండ్ కి వెళ్ళాడు అనమాట. ఐలాండ్ కి వెళ్తే అక్కడ ఉన్న ఈ ఆది మానవులు ప్రజలు వాళ్ళు వీళ్ళ దగ్గర గన్స్ అవి చూసి వాళ్ళకు మీకు మంచి చేయడానికి వచ్చినాము, ఇక్కడ మేము అంతా సెట్ చేసి వెళ్తామని చెప్పేసి ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారము రిసోర్స్ అంతా యూటిలైజ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది, అసలు వీళ్ళు మనను ఏలడానికి వచ్చారు, అసలు ఇదంతా అబద్ధం అని చెప్పేసి వాళ్ళు ఆహారం ఇవ్వడం మానేశారు. లోకల్స్ వాళ్ళు మానేశారంటే క్రిస్టఫర్ కొలంబస్ ఎలా మార్చుకున్నాడంటే ఈ ఒక లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం పర్టికులర్ రోజు వస్తుందని, ఎందుకంటే అప్పటి వరకు ఖగోళ శాస్త్రం చాలా డెవలప్ అయింది కాబట్టి మీరు చాలా చాలా తప్పు చేస్తున్నారు, మీ పైకి దేవుళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఆ రోజున నేను చెప్పే రోజున మీరు నాకు ఫుడ్ ఇవ్వకపోతే చంద్రుడు మొత్తం ఎర్రగా అయిపోయి మీ జాతిని అంతరించేస్తానని చెప్పేసి భయపట్టించాడు. భయపట్టించడం వల్ల తను ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు, దాని తర్వాత అదే టైంకి అందరూ చూసేసరికి చంద్రుడు ఎర్రగా మారిపోయింది అన్నమాట. మారిపోయేసరికి వాళ్ళు భయపడిపోయి మళ్ళీ నౌకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆహార ధాన్యాలు కానీ వాళ్ళు సబ్మిట్ అయిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక శాస్త్రీయంగా ఆలోచించే విధానానికి అశాస్త్రీయంగా మూఢనమ్మకాలకి ఉన్న వ్యత్యాసం అదండి బేసికల్ గా. సో దీని ద్వారా రేస్ కానీ శాస్త్రంగా కనుక చూసుకుంటే ఏ హాని, ఎన్నో సైంటిఫిక్ స్టడీ చేశారు, ఏ హాని ఉండదండి. అంటే మానవుడు పుట్టని దగ్గర నుంచి కూడా సూర్యమండలం ఉంది, భూమి ఉంది, చంద్రుడు ఉన్నాడు, అప్పటి నుంచి కూడా గ్రహణాలు ఏర్పడుతున్నాయి. సింపుల్ గా అవి తిరిగేటప్పుడు ఏదో ఒక ప్లేస్ లో అలైన్మెంట్ జరిగి దాని అడ్డం వస్తుంటాయి బేసికల్ గా. శ్రీకాంత్ గారు కంటిన్యూటీ ఈ ప్రశ్న తీసుకొచ్చారు కాబట్టి ఇక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇటు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది కదా, చంద్రుడి మూలంగానే ఆటుపోట్లు అనేవి ఏర్పడుతున్న సందర్భం ఉంది. సో గ్రహణాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా సమ్వాట్ ఎక్కడో గ్రహణాల ఇంపాక్ట్ ఉంది, గ్రహణం వచ్చే ముందో లేకపోతే గ్రహణం తర్వాత వాటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. సో నిజంగా ఈ గ్రహణాల ఇంపాక్ట్ నేచురల్ డిజాస్టర్ అంటే నేచురల్ డిజాస్టర్ అంటుంటారు కదా, న్యాచురల్ డిజాస్టర్, సో వాటి మీద ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా, అవి ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఈ అంశాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు జనరల్ గా వాళ్ళు కూడా నేర్చుకున్నది ఆటుపోట్లు. ఇప్పుడు మనం జనరల్ గా చెప్తానండి, యాక్చువల్ గా ఇది అంతా ఎక్కడ వచ్చింది, మనిషికి నాలెడ్జ్ అనేది మనిషి ఒకప్పుడు ఆది మానవ లాగా ఉండే అనమాట. అప్పుడు జంతువులను చంపి తింటూ ప్లస్ కాలానుగుణంగా వచ్చే ప్లాంట్ అంటే మొక్కల నుంచి వచ్చే కొన్ని ఫ్రూట్స్ గానీ బెర్రీస్ గానీ ఫ్రూట్స్ గానీ బతుకుంటూ తిరుగుకుంటూ ఉండేవాడు. ఫిష్ ని పట్టుకుంటూ అలా పట్టుకున్న క్రమంలో కొన్నిసార్లు వెళ్ళే ప్రతిసారి మూన్ అదే పొజిషన్ లో ఉంటుంది పైన, అప్పుడు చాలా ఫిష్ దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఓహో మూన్ చంద్రుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఉంది, ప్లస్ వింటర్ లో మనకు చలికాలంలో సూర్యుడు ఇలా వెళ్తున్నాడు, ఆ ప్లేసెస్ లో ఇలా కనబడుతుంది, ఈ నక్షత్రాలు పర్టికులర్ సీజన్ లో ఇలా కనబడుతున్నాయి అనేది న్యాచురల్ గానే. అంటే భూమి మీద ఉన్న జీవనానికి మనకు అప్పుడు వాచెస్ క్యాలెండర్స్ ఏవి లేవు. అంటే ఒక వైల్డ్ యానిమల్స్ అంటే క్రూరమృగాలు వలస వెళ్లే క్రమంలో పర్టికులర్ సీజన్ లో వెళ్తుంటాయి అవి వాళ్ళ ఆది మానవుల కాలంలో ఉన్నప్పుడు.
దాని వాళ్ళు ఓకే ఈ నక్షత్రం ఇక్కడికి వస్తుంది, ఈ సూర్యుడు ఇలా వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫుడ్ అంటే కంటిన్యూయస్ గా భూమి మీద జరిగే పరిణామాలకి, ఆకాశంలో జరిగే పరిణామాలకి చాలా లింక్ చేసుకున్నాడు. అవే మనకు గైడ్స్ లాగా మారాయి. ఇప్పుడు మనకు చంద్రుడు చూడు, మన మంత్ కూడా అక్కడి నుంచి వచ్చిందే కదండి. ఇప్పుడు మనకు సుమారు మన క్యాలెండర్ ఏంటండి? క్యాలెండర్ మంత్ లో ఏంటి? పౌర్ణమి టు పౌర్ణమి సింపుల్ గా. అప్పుడు వాటేజ్ లేవు. వాళ్ళు ఎలా మార్క్ చేసుకున్నారు? కొన్ని బోన్స్ పైన ఇట్లా చిన్నటువంటి 29 మార్క్స్ చేసుకొని దాన్ని వాళ్ళు చేసుకుంటూ ఆ జీవనాన్ని గడిపారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఓకే మనకు పైనుంచి చాలా మనకు గైడ్ చేస్తున్నాయి, అంటే ఇవి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్. అప్పుడు మనకు వెళ్ళలేము, చంద్రయాన్ లేదు, రాకెట్ లేదు, జిఎస్ఎల్ లేదు, ఏది లేదు అప్పుడు. సో న్యాచురల్ గానే వాళ్ళ ప్రతి ఒక్క కల్చర్ మనదైనా కాదండి, ఈజిప్షియన్ కల్చర్, మనకు యూరోపియన్, దానిలో మనకు మాయన్స్ ప్రతి ఒక్క కల్చర్ లో ఈ ఈవెన్ మనకి సూర్యుడికి కూడా గుడ్లు ఉంటాయి ఈజిప్ట్ లో బేసికల్ గా. సో అన్ని ఆ కల్చర్ నుంచి వచ్చిందే మనకి ఈ దేవుడు, చంద్రదేవుడు, సూర్యదేవుడు అనే దాన్ని, ఎందుకంటే మన లైఫ్ ను డిసైడ్ చేస్తున్నాయి కాబట్టి చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చి మన వేదాంగ అప్పుడు రాశారనమాట. మనకు రిటర్న్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వేదాస్ లో వేదాంగ జ్యోతిష్యం అని చెప్పేసి ఒక సపరేట్ పార్ట్ లో వాళ్ళు దీన్ని డిస్కస్ చేశారు. వేదాంగ జ్యోతిష్యం అంటే లిటరల్ గా చాలా మందికి తెలీదు. వేదాంగ జ్యోతిష్యం అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? ద సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్. శాస్త్రీయంగా పైన వాటిని చదవడమే, తత్వశాస్త్రంలో చదవడమే వేదాంగ జ్యోతిష్య అని చెప్పేసి రాశారు. దాంట్లో చాలా మందికి తెలీదు, మిస్యూజ్ చేస్తున్నారండి. 10.88 ఋగ్వేదాల్లో ఒక శ్లోకం ఉంటుంది, దానిలో ఎంత బాగా రిటర్న్ చేస్తారండి. హౌ మెనీ సన్స్ ఆర్ దేర్, హౌ మెనీ వాటర్స్ ఆర్ దేర్, ఈస్ దేర్ లైఫ్ ఎల్స్వేర్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి ఓపెన్ గా క్వశ్చన్ చేశారు. ఇలా క్లోజ్ గా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. తత్వశాస్త్రంలో డిస్కస్ చేశారు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ పోయట్స్ టు ఫైండ్ అవుట్, మీరు కనుక్కోండి. ఈవెన్ ఆర్యభట్ట కూడా, అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే కనుక చాలా సంవత్సరాల కింద వేదాంగ జ్యోతిష్యుల వాళ్ళు రాహు కేతు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును, ఇప్పటికీ ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటూ ఉంటారు. అక్కడికే వస్తాను. సో రాహు కేతువు అంటే ఏంటంటే వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే వాళ్ళు సింబాలిక్ గా డిఫైన్ చేశారండి. అంటే ఒక సిగ్నల్ పూర్వకంగా, అంటే ఏంటంటే ఇలా తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఒక్కొక్కసారి అలైన్మెంట్ అయినప్పుడు మనకు గ్రహణాలు వస్తుంటాయి అని చెప్పేసి రాహువు కేతువు అనే సింబాలిక్ గా వీటిని మింగేస్తాడు. ఆ షాడో ప్లానెట్ అంటే ఆ ఛాయాగ్రహం అనేది మింగేస్తుంది అని చెప్పేసి వాళ్ళు సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు గాడ్స్ లాగా, మన మళ్ళీ అదే అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా పవిత్రంగా చూశారు. ఎందుకంటే అప్పుడు అవి మన భూమి మీద లైఫ్ ను నడిపించాయి, మనకు కాలాలు చెప్పాయి. పర్టికులర్ ఒక ప్లాంట్ మొలుస్తుందని ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ వచ్చిన తర్వాత కూడా మీరు క్యాలెండర్స్ టైం రాకముందు వాళ్ళు ఎలా చేశారు, ఈవెన్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక పర్టికులర్ సిరియస్ అనే ఒక స్టార్ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ నైల్ నది ఫ్లడ్ వచ్చే ముందు ఆ చుక్క అనేది ఆకాశంలో వాళ్ళకి కనబడుతుంది అనమాట. దాని ద్వారా రిలీజ్ చేసి దానికి గుడే కట్టారు వాళ్ళు బేసికల్. సో అంటే అది మన లైఫ్ నడిపిస్తుంది కాబట్టి అంత స్పెషల్ గా అవడం వల్ల వీళ్ళు ఇండియాలో కూడా మన దాంట్లో రాహువు కేతు అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేశారు. కానీ ఈవెన్చువల్ గా అదేమైంది, ఈవెన్ ఆర్యభట్ట, నేను అన్నది కాదండి, ఆర్యభట్ట ద గ్రేట్ ఇండియన్ ఆస్ట్రానమర్, అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, పాశ్చాత్య దేశాల కన్నా చాలా రకాలుగా చంద్రునికి లైట్ ఉండదు, భూమి చుట్టూ తిరుగుతుంది అనే వాటిని కనుక్కున్నవాడు. తనే ఇది లిటరల్ గా ట్రూత్ కాదు అని చెప్పేసి రాశాడండి. దీనిలో మనం చెప్పేది ఏంటండి చెప్పండి, తనే ట్రూత్ కాదు, ఇది సింబాలిక్ గా రిప్రజెంటేషన్ మాత్రమే. ఆ అలైన్మెంట్ వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పేసి రాశారు. మీరు అన్ని మాట్లాడుకున్న తర్వాత మీ పాయింట్ కనుక వస్తే కనుక ఏంటి, ఆ వచ్చినప్పుడు అలలు ఎక్కువ ఏర్పడుతున్నాయి కదండి, మరి గ్రావిటీ చేంజ్ అయిపోతుంది కదా చాలా రకాలుగా. చాలా అది మనకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎక్కడో 50,000 సంవత్సరాల కింద, హిందూయిజం కంటే పాతది, 50,000 సంవత్సరాల కింద ఆస్ట్రేలియాలో అతి పురాతనమైన సివిలైజేషన్ కల్చర్ లో మీరు తీసుకుంటే, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు చంద్రుడు ఆటుపోట్లు ఎలా వస్తున్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, సముద్రంలోకి వేట ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్నారు. ప్రతి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కు వాళ్ళు ఈ నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు. సో సహజంగానే ఏంటంటే చంద్రుడు ఇలా తిరిగేటప్పుడు భూమి పైన వాటర్ ఉంటుంది కదా, ఓషన్స్, ఇలా వచ్చినప్పుడు అది చంద్రుడు దాంట్లో స్లైట్ గా ఆ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి వల్ల లాగేసుకుంటూ ఉంటాడు. సో ఆ వాటర్ అనేది తీరం వెంబడి తాకి ఆటుపోట్లు వస్తుంటాయి. సో సుమారు 10-15 మీటర్లు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో మూడు ఒకసారి అలైన్ అయినప్పుడు ఆబ్వియస్ గా స్లైట్ గా గ్రావిటేషన్, మీకు చెప్పాలంటే సెంటీమీటర్ కూడా ఉండదండి చేంజ్, సెంటీమీటర్ దాంట్లో కూడా చేంజ్ ఉండదు.
కానీ అది ఎప్పుడు మనకి ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు సముద్రంలో కనుక తుఫాన్లు వస్తాయి కదండి, స్టార్మ్స్, అవునండి. హరికేన్స్, స్టార్మ్స్ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఈ లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ అయ్యి మనకు ఫ్లడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా రేర్ ఈవెంట్స్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే మనకు ఇది మనం కొత్త నాలెడ్జ్ కొత్త కనుక్కోవడానికి ఏం లేదు. ఇది చెప్పాను కదా, 50,000 సంవత్సరాల కింద మన హిందూయిజం కంటే పాత దాంట్లో కూడా కనుక్కో, ఎందుకంటే వాళ్ళ జీవన విధాన శైలి అలా ఉండేదన్నమాట. మీరు జనరల్ గా మీరు ఊహించండి, మీరు ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడో ఐలాండ్ దగ్గర మిమ్మల్ని వేసేస్తాను, ఫుడ్ ఏమి ఉండదు, అది వెతుకుతారు ఇది వెతుకుతారు చాలా వరకు. దాని తర్వాత ఫిషింగ్, ఒక బీచ్ పైకి ఫిషింగ్ వెళ్తారు, ఫిష్ దొరకదు. సంవత్సరం నెలలో మీకు ఒక 3-4 టైమ్స్ మాత్రమే ఫిష్ చాలా వస్తుంది. మీరు ప్రతిసారి అదే ఈ టైంలో ఫిష్ వస్తుంది కదా అని ప్రతిసారి అట్లా కొన్ని రోజులు తర్వాత మీరు అనుకున్న క్రమంలో ఒక టైంలో చంద్రుడు మీకు ఒక పొజిషన్ లో ఎప్పుడు వచ్చినప్పుడు అలానే కనబడుతుంది. అరే ఇది వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది కదా అంటే ఏంటి, చంద్రునికి దీనికి లింక్ ఉంది. మీకు అర్థమైందండి, చంద్రుడికి దీనికి లింక్ ఉందని. అంటే అలాంటి జీవన విధానంలో మీరు కూడా కనుక్కుంటారు బేసికల్ గా. సో అది అక్కడి నుంచి వచ్చింది, 1000 సంవత్సరాల క్రితం వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆ మిక్స్ ని, హిస్టరీ చదివితే, హిస్టరీ తెలుసుకుంటే, ఖగోళ శాస్త్రాన్ని తెలుసుకుంటే చాలా వరకు మనకి ఇవన్నీ విషయాలు ఎందుకు అనేది అర్థమవుతాయండి బేసికల్ గా. యా, సో అలా ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ ఇది ఒక మిత్తో లేకపోతే ప్రచారము, దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గ్రహణ సందర్భంలో, గ్రహణ సమయంలో వాటర్ తీసుకోవద్దు, అసలు ఏమి తాగొద్దు, తినద్దు, ఇదొక మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే దాని మీద ఏమైనా సైన్స్ ఇంపాక్ట్ ఉంటుందా? ఆఫ్కోర్స్ మీరు ఇప్పటికే చెప్పుకోవచ్చు ఏమో ఉండకపోవచ్చు అని చెప్పి. ఈవెన్ లిక్విడ్స్ మీద కూడా ఉంటుందా? ఎందుకు వచ్చింది మిత్? దీని మీద ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా జరిగిందా? ఎస్, ఆల్రెడీ ఆఫ్కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం, జన విజ్ఞాన వేదికలు లాంటివి చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఏమైనా దీనికి సంబంధించి ఎస్ ఇది మీరు చూడొచ్చు ది ఫైనెస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నా బహుశా తప్పులేదేమో. ఏమంటారు శ్రీకాంత్ గారు దీని మీద? యా, సో అదే అండి నేను చెప్పానంటే ఇవన్నీ అపోహలు ఎందుకు వచ్చాయంటే, వాళ్ళు పాత కాలంలో చెప్పాను, ఆది మానవుల దగ్గర నుంచి అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కనుక్కున్నాక ఎప్పుడు నాటాలి. ఇప్పుడు మనం ఏంటంటే మీరు వ్యవసాయంలో కూడా ఎప్పుడు నాటితే వీలవదు. మీరు ఏంటంటే ఆ వర్షాకాలం వచ్చే ముందు దున్నాలి, నాటాలి. సో వర్షం వస్తుంది, పండుగ ముందు. సో మీకు కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మన క్యాలెండర్స్, డేట్స్, టైమ్స్ అవన్నీ ఉన్నాయి. పాత కాలంలో వాళ్ళు ఎలా చేసేవారు, ద ఓన్లీ వే, వాళ్ళకి ఒకటే వే ఏంటంటే చుట్టుపక్కల దాన్ని చాలా గమనించి, ఓకే సూర్యుడు ఇలా వస్తున్నాడు, చంద్రుడు ఇలా వెళ్తున్నాడు, ఈ చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఇది ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళు, ఇది ఒక రోజులో వచ్చింది కాదు, తరతరాలుగా. మీరు ఉదాహరణకి 20,000 సంవత్సరాల కింద యూరోప్ లో ఉన్న గుహలలో వాళ్ళు బతికే విధానం కూడా చూసుకుంటే, యూరోప్ లో 20,000 సంవత్సరాల కింద ఒక గుహలలో వాళ్ళు కాన్స్టలేషన్స్, నక్షత్రాలను దానిలో పెయింట్ ద్వారా చిత్రీకరించి ఏ సీజన్ లో ఏ కాలంలో ఎలా వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఉన్నారండి. మన దగ్గర కూడా కాదు, ఈ కల్చర్ మన ఆది మన నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా అంత స్పెషల్ గా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ని, ఆకాశంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ట్రీట్ చేస్తారు, ఎందుకంటే అవి మనల్ని గైడ్ చేస్తున్నాయి కాబట్టి, మనకి పూజలు చేయడము, రిచువల్స్ చేయడము. సో ఇలా ఉన్నప్పుడు మనం ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నప్పుడు, మన మూన్ లో అంటే మన మన సంవత్సరంలో లూనార్ క్యాలెండర్ అంటారు. సంవత్సరంలో మనకి ఏంటంటే ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పేసి, అంటే ఉత్తరాయణంలో సూర్యుడు మొత్తము నార్త్ సైడ్ ఉత్తరం వైపు వచ్చేస్తుంటాడు, సమ్మర్ లో చాలా ఉత్తరం వైపు వచ్చేస్తుంది, దాని తర్వాత దక్షిణం వైపు వెళ్తుంటాడు. సో నేచురల్ గా వాళ్ళు గమనించారు. అంటే ఇలా ఒక సింగిల్ సైకిల్ వచ్చేసరికి మనకి సుమారు 365 రోజులు పడుతున్నాయి అనమాట. సో వాళ్ళు ఏం చేశారు అంటే, అలా 340 రోజులు అంటే దాన్ని డివైడ్ చేస్తే పౌర్ణమి టు పౌర్ణమి ఒక 12 సైకిల్స్ అవుతాయండి. పౌర్ణమి టు పౌర్ణమి 12 సైకిల్స్ అవుతాయి. అంటే ఈ లూనార్ సైకిల్ ని మనకు డేస్ కి చేసుకోవడానికి, అది సంవత్సరం తీసుకపోయి ఆ 360 రోజుల్లో పెట్టారు. అది మన క్యాలెండర్ అయింది అనమాట. సో అలా క్యాలెండర్ అయింది. యా, సో అందుకే ఇప్పుడు ఏంటంటే 12 సైకిల్స్ అనమాట. మూంత్ అంటే ఏంటంటే మీనింగ్ యాక్చువల్ గా మంత్ అంటే మూంత్, అది వచ్చిన చాలా మందికి తెలియదు. మనకు అప్పుడు ఈ సాంస్క్రిట్ గానీ, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు. ఇప్పుడు అంటే ఈ మూంత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? మూన్ ఎక్కడి నుంచి వచ్చింది? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా మీరు ఈ క్వశ్చన్ ఎందుకు చేశారంటే, నేను ఎందుకు దీనికి ఇంపార్టెంట్ చెప్తున్నాను. యాక్చువల్ గా భూమికి ఒక భూమి మనకు 1,400 కోట్ల సంవత్సరాల కింద ఇంకొక చాలా పెద్ద ఒక గ్రహం వచ్చి ఢీ కొట్టి మన భూమి పైన ఉన్న క్రస్ట్, దాని పైన బోర మొత్తం విచ్ఛిన్నం అయిపోయి, విస్ఫోటనం అయిపోయి, దాని స్పేస్ లోకి వెళ్ళి ఒక రింగ్ లాగా ఫామ్ అయింది భూమి చుట్టూ. ఈవెన్చువల్ గా అది గ్రావిటీ వల్ల చిన్న చిన్న తునకలు అనేది, చిన్న గ్రావిటీ అనేది పోయి పెద్దగా ఫామ్ అయ్యి అది మూన్ లాగా ఏర్పడింది. ఓకే రైట్, ఇది మూన్ లాగా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అప్పుడు మూన్ చాలా క్లోజ్ గా ఉండే మనకి.
సో మూన్ చాలా క్లోజ్ గా ఉంది. ఎంత ఇప్పుడు సుమారు చాలా ఫార్దెస్ట్ పాయింట్ దూరంగా ఒక 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూన్. అప్పుడు 20,000 కిలోమీటర్ల దూరమే ఉండే అనమాట. అంటే 20 టైమ్స్ క్లోజర్, 20 టైమ్లు 20 సార్లు క్లోజర్ ఉంటే ఎంత పెద్దగా కనపడాలండి అది. అప్పుడు అలలు ఇప్పుడు అలలు 10-15 మీటర్ల దూరం వస్తుంటాయి, ఆడిపోతు 10-15 మీటర్ల ఎత్తులో. కానీ అప్పుడు 100 మీటర్ల ఎత్తులో, సుమారు 1 కిలోమీటర్ ఎత్తులో కూడా అంత పవర్ ఉండే అనమాట. కానీ ఏమైంది, ఈవెన్చువల్ గా అర్త్ కూడా చాలా స్పిన్ అవుతుంది అనమాట. అంటే 4 to 5 డేసే, 4-5 గంటలకు ఎర్త్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. అంటే మన డే ఓన్లీ 4-5 గంటలే ఉంటుండే అప్పుడు. సో ఇప్పటి అలా తిరగడం వల్ల ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంది, మూన్ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు సింపుల్ గా ఉంచండి, మీరు అక్కడ నిలబడ్డారు, మీ దూరంలో ఒక సింపుల్ ఒక వీల్లో కొంతమంది మనుషులు కూర్చున్నారు, ఒక వీల్ లాగా తిరుగుతా ఉంది. ప్రతిసారి తిరిగినప్పుడు ఒక మనిషిని మీరు లాగడానికి ట్రై చేస్తున్నారు, రైట్? అప్పుడు ఏమవుతుందండి, కొన్నిసార్లు తిరిగిన తర్వాత ఒక స్టాప్ వచ్చేస్తుంది, రైట్? స్లో డౌన్ అవుతుంది. అంటే మీరు తిరగాలనుకుంటున్నారు కానీ మీరు లాగుతున్నారు, అంటే ఎంటైర్ మనకు ఆ రొటేషన్ అనేది ఏమవుతుంది, స్లో అవుతుంది. సో అలాగే అలా స్లో అవుతుంది. సో అలా స్లో అయ్యి మనకు మూన్ రొటేషన్ స్పీడ్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే సేమ్ టైం అర్త్ కూడా రొటేట్ అవుతుంటుంది, అంటే దీన్ని లాగుతుంది, ఇదిలా తిరుగుతుంది. దీని ఎనర్జీ, గ్రావిటేషన్ ఎనర్జీ దీనిపైన కూడా ఉంటుంది. ఇలా తిరిగినప్పుడు ఇప్పుడు అలా అనేది ఈ పార్ట్ అనేది దాన్ని లాగడానికి ప్రయత్నిస్తుంటుంది, అంటే దాన్ని ఇంకా స్పీడ్ అవుతుంది. ఆ స్పీడ్ అయినప్పుడు ఏమైతుంది, ఆర్బిట్ లో కక్షలు ఇంకొంచెం దూరం వెళ్తుంది. అంటే అర్త్ యొక్క ఎనర్జీ మూన్ పైన పడి మూన్ దూరం వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇంకా తిప్పుతూ దాన్ని దూరం పంపిస్తున్నారు అనమాట. అర్థమవుతుంది, అంటే ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది అప్పుడు దానికి. అలా ఇప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది 1969 లో 1969లో అపోలో ఆస్ట్రోనాట్స్ మూన్ పైన చంద్రుని పైన ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు లేజర్ రిఫ్లెక్టోమీటర్ అనేది ఒకటి పెట్టారు, లేజర్ ద్వారా. చంద్రయాన్ 3 లో కూడా పెట్టారు. దానివల్ల మనకు తెలిసింది ఏం తెలుసా అండి, ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ కూడా మూన్, మన చంద్రుడు అనేవాడు 3.8 సెంటీమీటర్ల దూరం వెళ్ళిపోతున్నాడు. ఓకే, అంటే కొన్ని రోజులు అయితే మనకి కనిపించకుండా పోతాడా? కనిపించకుండా ఏం పోడు, మన అర్త్ గ్రావిటీ స్టిల్ ఉంటుంది. బట్ ఏమైతుందంటే ఇప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే, చంద్రుడు చిన్నగా అయిపోతుంటాడు. సో ఇలా భూమి ఇలా చంద్రుడు, ఇప్పుడు మనకు సూర్యగ్రహణాన్ని తీసుకుంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు కదా, భూమి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుడిని మనం బ్లాక్ చేసినప్పుడు మనకు కంప్లీట్ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది, కంప్లీట్ గా బ్లాక్ చేసినప్పుడు. కానీ ఏంటంటే మూన్ దూరం వెళ్ళడం వల్ల కొన్ని రోజుల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడదు. అంటే మూన్ సైజ్ అగేన్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ సన్, బ్యాక్ లో ఉన్న సన్ కంటే చిన్నగా ఉండడం వల్ల సంపూర్ణ సూర్యగ్రహణం ఉండదు. అంటే ఇదంతా ఎప్పుడు డిస్కస్ చేసి అంతా మనకి ఎప్పుడు తెలిసింది, చంద్రుని పైన వెళ్ళి అక్కడ లేజర్ రిఫ్లెక్టోమీటర్ పెట్టిన తర్వాత మనం కనుక్కున్నాం. సో అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు ఇది అంతా తెలుసుకుంటే ఏంటంటే, మనకు అది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మీరు అంటూ ఉంటే మాట్లాడుతున్న కొద్ది ఇంకా లార్జర్ సబ్జెక్ట్ ఇది. సో కంక్లూషన్ గా ఈరోజు గ్రహణం గురించి మాట్లాడుకుని దీని మీద ఒక రోజు కంప్లీట్ డిస్కషన్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ గారు. సో ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి సైన్స్ ఏం చెప్పాలనుకుంటోంది, ఎందుకంటే ఖగోళంలో జరిగే, అంతరిక్షంలో జరిగే అద్భుతమైన వీక్షణమైన దృశ్యం అంటే చెప్తున్న సందర్భంలో ఏం చెప్తారు ఒక ఖగోళ శాస్త్రవేత్తగా మీరు? యూనివర్స్, మనకు అంతరిక్షం గాని విశ్వం గాని చాలా రకాలుగా అమేజింగ్ గా ఉంటుందండి. కానీ మనం ఒక ఆది మానవులాగా మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక అక్కడనే ఉండిపోతాము. అంటే ఒకప్పుడు చంద్రుడిని దేవుని, అంటే ఒకప్పుడు చంద్రుడిని దేవుని లాగా ట్రీట్ చేశారు, రైట్? చనిపోతే అక్కడికి వెళ్తాము అని చెప్పేసి ట్రీట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గలీలియో ఫస్ట్ టైం టెలిస్కోప్ లో చూసినప్పుడు దానిపైన కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు, క్రేటర్స్ ఉన్నాయి, అంటే భూమిలాగానే ఉంది. అంటే మానవుడు యాక్సెప్ట్ చేయలేదండి, ఎందుకంటే అది దేవుడు, అది స్మూత్ గా ఉంటది, మీరు తప్పు చెప్తున్నారని యాక్సెప్ట్ చేయలేదు. కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది ఉరిశిక్ష కూడా వేయడం జరిగింది. ఇది స్టోరీ చేస్తున్నారు, రైట్? ఇప్పుడు మనకి సిల్లిగా అనిపిస్తుండొచ్చు. అంటే మనకి ఏంటంటే, మన మానవుడు ఒక భయంతో బతికినప్పుడు, ఒక దాంతో బతికినప్పుడు ఆబ్వియస్ గా దాన్ని నమ్మి అదే గుహలో ఉండిపోతాడండి. లేదు, ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలి అనే క్రమంలో కనుక తీసుకుంటే విశ్వం చాలా రకాలుగా మనకు అద్భుతమైన విషయాల్ని ప్రజెంట్ చేస్తుంది. సో నేను అందరికి చెప్పేది ఒకటే అండి, భయపడాల్సింది లేదు. దాని వెనకాల సైన్స్ చదవండి, ఎందుకు నడుస్తుందో. ఇవన్నీ ఏదైనా జ్యోతిష శాస్త్రవేత్తలు కానీ, అది జ్యోతిష శాస్త్రం అంటే ఇప్పుడే చెప్పాను, ద సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్, శాస్త్రీయంగా అంతరిక్షంలో ఉన్న వాటిని చదవడమే జ్యోతిష్య శాస్త్రం.
రైట్. సో మీకు అది ఏదైనా కానీ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేకపోతే ఏది నమ్మొద్దు. ఓకేనా అండి? సో ఎంజాయ్ చేయండి వాళ్ళ లూనర్ ఎక్లిప్స్ ని. బ్లడ్ మూన్ అంటే రెడ్ కలర్ గా ఆ బ్లూ లైట్ విచ్ఛిన్నమై బ్లూ మూన్ కి పెయింట్ వేసిన లాగా వండర్ఫుల్ ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ టు వరీ. వండర్ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే విశ్వం అంతా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అదే ఒక చెప్పాల్సింది. రైట్.